తంత్రశక్తికి ఇంకొక విధానం కూడా ఉంది. తంత్రశక్తి ప్రయోగించిన వ్యక్తి దగ్గర పోయి మనం మాట్లాడలేం. ఎందుకంటే తంత్రశక్తి ఎవరైతే ఉచ్చారణ చేస్తుంటారో వారిలో సమ్మోహనం ఎక్కువగా ఉంటుంది. వారిని ఆకర్షింపబడుతూ ఉంటారు. అంటే ఎవరు వెళ్ళినా కూడా ఈ వ్యక్తి దగ్గర వెళ్ళి మాట్లాడితే మన సమస్య తీరుద్ది, లేదా వ్యక్తి దగ్గరికి వెళితే ఈ పని అవుతుందన్న ఫీలింగ్ కలిగించడానికి తంత్రశక్తులు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు చూసుకున్నా, లేకపోతే డాక్టర్ చూసుకున్నా కూడా వాళ్ళకి తొందరగా బాగా వాళ్ళకి విజయ అవకాశాలు బాగా వస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా తంత్రశాస్త్రాన్ని అభ్యసిస్తాం కానీ, తంత్రశాస్త్రాన్ని వినడం కానీ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. అంటే వారు చేయలేదండి, ఆయన చేయకుండానే వస్తుందండి, వాళ్ళ భార్య చేస్తుంటుంది, ఒక గురువు చేస్తుంటాడు, అది బయటికి చెప్పేది కాదు. కానీ ఈ చెప్పకుండానే చేసి వారు సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు మనలాగనే మనం చూడండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదన్నా పనికి వెళితే కష్టపడితే మనం శరీరానికి రెస్ట్ తీసుకుంటాం. మోడీ గారు చూడండి, ఈ రోజుకి కూడా ఆయన 4 గంటలు పడుకొని ఎక్కువగా తిరుగుతూ మన శ్రేయస్సులు కానీ, అంటే మోడీ గారు కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా చేస్తూ ఉన్నారు. అంత సంతర్శక్తి ఉండకపోతే, ఆ పూజ కానీ ఆ విధానం లేకపోతే ఏం చేస్తారంటే ఎవరు చేయలేమండి. ఇప్పుడు మనకు ఆ శక్తి, మనం చూడండి ఇంట్లోకి వెళితే భార్య పిల్ల అంటాం. ఎవరైతే తంత్రశక్తిని కానీ తంత్రాన్ని సంబంధించిన భేదశాలు చేసుకోవడం వల్ల వాళ్ళ శక్తి రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. వారి రోజు రోజుకి యవ్వనం పెరుగుతున్నట్టు వారి శక్తి కూడా పెరుగుతూ వారు ముందుకు వెళ్ళే అవకాశాలు, అంటే మనకన్నా ముందుకెళ్ళి మనకన్నా ముందు ఏ పనైనా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటారు. అందుకని తంత్రశాస్త్రంలో మీరు ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని మీరు చేసుకోండి, మీకు ప్రతిఫలం అనేది కంపల్సరిగా బాగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువగా తంత్రశాస్త్రంలో ఒక జపం కానీ ఒక క్రియ కానీ మనం చేసుకుంటే ఆ తంత్రశాస్త్రంలో పక్కాగా మనకు కన్ఫామ్గా ఇది జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది జరగడానికి అవకాశం ఉందని చెప్పడానికి కాదు, జరుగుతుంది అని చెప్పొచ్చు. అంటే ఒక ఫుల్ స్టాప్ చెప్పి ఎంత గట్టిగా చెప్పగలుగుతామో తంత్రశాస్త్రంలో ఒక మంత్ర బీజశాల కానీ ఏదైనా చేసుకుంటే మంచి ఫలితాన్ని ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు.